విశ్వాసం ద్వారా నేను శోధనను ఎదిరించగలను. విశ్వాసం ద్వారా నాకు కావలసిన బలాన్ని పొందుతాను. విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను. విశ్వాసం వల్ల నేను భయపడను. విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను. నిజంగా నేను మీకు చెప్తున్నా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరీ పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. హలో, నేను డేవిడ్ జెరెమియాని. జీవిత మలుపు కార్యక్రమానికి స్వాగతం. మొట్టమొదటిసారి జీవిత మలుపు కార్యక్రమంలో ఒక వరుస సందేశాలు కనిపించే సిరీస్ మధ్యలో ఉన్నాము. ఈ సిరీస్ పేరు సాధారణ ప్రజలు, అసాధారణమైన విశ్వాసము. హెబ్రీ 11వ అద్భుతమైన అధ్యాయం మీద ఆధారపడి ఉంది. దేవుని విశ్వాసపు మందిరము అని కరెక్ట్గా చెప్పబడే ఒక అధ్యాయము. ఈ అధ్యాయములో సాధారణమైన ప్రజలు, అసాధారణమైన విశ్వాసమును అభ్యసించిన వారి కథలు ఎన్నో ఉన్నాయి. మన కోసం రాయబడి దేవుని కొరకు మనము అటువంటి విశ్వాసమును అభ్యసించడానికి. ఈనాటి సందేశం సింపుల్గా అబ్రహాము. బైబిల్లో అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అని పేరు పొందాడు. దేవునిలో అతను నిరూపించిన అతని విశ్వాసపు విధానాలు చెప్పలేనన్ని ఉన్నాయని చెప్పవచ్చు. ప్రపంచాన్ని మార్చే అసాధారణమైన దేవునిలో విశ్వాసమును పొందాలి అనుకుంటే మనము అనుకరించవలసింది అబ్రహామునే. అది ఎందుకు అన్నది ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో చూపిస్తాను. హెబ్రీయులకు పత్రికలోని 11వ అధ్యాయంలో మనము అబ్రహాము అనే ఒక మనిషిని కలుస్తాము. విశ్వాసపు మందిరములో చేర్చబడ్డానికి అబ్రహాము ఒక ధైర్యమైన ఎంపిక. అతడు యూదుల గౌరవానికి ఆధారము, యూదుల ఆలోచనకు ఒక కేంద్రము. వేరే ప్రవక్తల కంటే, చెప్పాలంటే మోషే కంటే కూడా గొప్ప నియమాన్నిచ్చినవాడు. అబ్రహాము సమాధి ఈనాటికి హెబ్రోన్లో యూదులకు పవిత్రమైన స్థలముగానే చెప్పబడుతోంది. అబ్రహాము మనకి విశ్వాసపు కూటములో ప్రత్యక్షమవుతాడు. దానిలో వేరే ఏ సభ్యులు లేని ప్రత్యేకతను ఆపాదించుకుని ఉన్నాడు. నిజానికి అబ్రహాము దేవునికి స్నేహితుడని బైబిల్ చెప్తోంది. 3 వేర్వేరు సందర్భాలలో ఆ విషయం చెప్పబడింది. 2 దినవృత్తాంతములు 27 చెప్తోంది, నీ జనులైన ఇజ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అబ్రహాము ఎప్పటికీ దేవుని స్నేహితుడుగానే ఉన్నాడు. దీనిని మీరు యెషయా 41 మరియు యాకోబు 2వ అధ్యాయంలోనూ చూడగలరు. చాలా గొప్ప టైటిల్. అబ్రహాము దేవుని స్నేహితుడు. వేరే ఏ విధంగానూ వేరే ఎవ్వరికీ ఇవ్వబడింది కేవలం క్రైస్తవులుగా మనము దేవుని స్నేహితులమని పిలువబడతాము. ఆ యూదులు అబ్రహాము సంతతిగా పిలువబడాలని అనుకుంటే ఏమైనా ఆశ్చర్యం ఉందా? అతనికెంతో భయపడేవారు. అతని పేరు జోడించడంతో వాళ్ళు గౌరవాన్ని పొందేవారు. ఈ సందేశంలో మనము హెబ్రీ 11 నుంచి హెబ్రీలోని 2 ముఖ్యమైన భాగాల్ని చూడబోతున్నాం. వెనక్కి ముందుకి వెళుతూ ఆదికాండము 22 వరకు. మన లక్ష్యము ఈ ప్రశ్నకు జవాబునివ్వడమే. హెబ్రీ 11వ అధ్యాయంలో అబ్రహాముకు ఎందుకంత ముఖ్యత్వం ఇవ్వబడింది? విశ్వాసము చేత జీవించిన జీవితపు మొదటి ఉదాహరణగా అతనెందుకు చెప్పబడ్డాడు? ఆశాజనకంగా మనం ముగించడానికి ముందు ఆ ప్రశ్నకు జవాబుని చూద్దాం. మనము అబ్రహాము విశ్వాసపు తర్ఫీదు అని చెప్పబడే దానితో మొదలు పెడదాం. హెబ్రీయులులోని మొదటి భాగం ఏదైతే అబ్రహామును రిఫర్ చేస్తుందో దానికి దేవునితో అతని ఆరంభపు నడకకు సంబంధం ఉంది. హెబ్రీ 11:8 ఇలా చెప్తోంది, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దీన్ని జాగ్రత్తగా వినండి. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. అలాగే ఆదికాండము 12వ అధ్యాయం చెప్తోంది, యెహోవా అబ్రహాముతో
ఇలా అనెను అని, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల వద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళెము, నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబులను వారును గుడారములను నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులేరి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. దేవుడు అతన్ని బయటికి వెళ్ళడానికి పిలిచాడు. అతడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వాగ్దత్త దేశములో తాత్కాలికముగా ఉండడానికి అబ్రహాము లోబడ్డాడు. ఒక యంగ్ పాస్టర్గా నాకు గుర్తుంది, ఆ సమయంలో ఒక యూత్ పాస్టర్గా ఉన్నాను. న్యూజెర్సీలోని హ్యాడన్ హైట్స్లో మొదలుపెట్టి సమ్మర్ బైబిల్ లెసన్ ఒకటి ఉంది, యవనస్తుల కొరకు ప్రోగ్రాం. గతంలో అప్పుడు నేను అబ్రహాం జీవితం గురించి బోధించాను. నాకింకా గుర్తుంది, ఇది నాకు ఎక్కడ కనిపించిందో నాకు తెలియదు, దాన్ని ఎలా చూడగలిగానో కూడా. యవనస్తులకు సహాయం చేయడానికి ఒక ఈజీ మార్గం నాకు గుర్తుంది. అలాగే మేమందరం అబ్రహాము జీవితపు ఆరంభ భాగాన్ని అర్థం చేసుకోవడానికి నేను నా పెన్ను తీసుకుని ఒక చిన్న గుడారాన్ని ఎలా చేయాలో తెలుసుకున్నాను, అలాగే ఆల్టర్ని కూడా. తర్వాత నేను ఆదికాండపు గ్రంథాన్ని చదువుతూ ఉండగా అబ్రహాము తన పిలిగ్రిమేజ్లో కదిలిన ప్రతిసారి మార్జిన్లో నేను ఒక చిన్న టెంట్ని వేశాను. అబ్రహాము బలిపీఠాన్ని నిర్మించిన ప్రతిసారి మార్జిన్లో ఒక చిన్న ఆల్టర్ని గీసేవాణ్ణి. గుడారము గుర్తు చేసేది ఏవనంటే అబ్రహాము ఒక యాత్రికుడని, అపరిచితుడు అని. అతనికి పర్మనెంట్ ఇల్లు లేదు. అతనికి గుడారము కదిలించబడే భవనము, అది ఎక్కువగా కదులుతూ ఉండేది. ఇక బలిపీఠము అనేది దేవుని ముందు అబ్రహాము ఆరాధించే దృశ్యమే. నాకు ఆ బలిపీఠము ఏం గుర్తుకు తెస్తుందంటే అబ్రహాము రేపు ఏం చెయ్యాలి అన్న దానికి ఈనాడు దేవునితో టచ్లో ఉండే విధానం అని. కనుక అతడు వెళ్ళవలసి వచ్చే సమయం వచ్చినప్పుడు దేవునితో అతని ఆరాధనలో దేవుడు అతనికి సమాచారం ఇచ్చేవాడు. అందువల్ల అబ్రహాము ఆరంభపు జీవితం ఈ రెండు ఫిగర్స్ చుట్టూ చుట్టబడి ఉండేది. గుడారము అతడొక యాత్రికుడు, బలిపీఠము అతడొక ఆరాధకుడు. నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను, మనం అందరం కూడా అబ్రహాము లాంటి వారమే అని. మనము యాత్రికులమే, అపరిచితులమే. బైబిల్ చెప్తుంది కూడా ఏమనంటే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం కూడా మంది కాదు అని. ఇక్కడ మనం ఇంటి వద్ద లేము, లేదా కనీసం మనం ఉండకూడదు కూడా. కొన్నిసార్లు మనం కొంచెం ఎక్కువగా ప్రపంచానికి అటాచ్ అయిపోయి ఇది మన చివరి గృహము కాదన్న సంగతిని మర్చిపోతాం. అయితే గుడారము మనకు గుర్తు చేస్తుంది మన సిటిజన్షిప్ పరములో ఉందని. బలిపీఠం ఏం గుర్తు చేస్తుందంటే సర్వోన్నతులైన దేవునితో సహవాసములో నివసించడం చేత మనం ఈ భూమిని సహిస్తున్నామన్నది. ఇప్పుడు అబ్రహాము జీవితంలో అతని యాత్రలో అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళినప్పుడు ఆ ఆరంభపు దినములలో ఆ సమయంలో దేవుడు అతని జీవితంలో కార్యం చేస్తూ సర్వోన్నతులైన దేవుని మీద పూర్తిగా ఆధారపడే చోటికి రావడానికి సహాయం చేశాడు. దాని గురించి ఆలోచించండి. దేవునితో అతని ప్రయాణంలోని ఆరంభపు భాగం అంతటిలోనూ ఎలా అనిపించిందంటే దేవుడు కొంచెం కొంచెంగా చేస్తున్నాడు అని. ఒకసారి ఒకటిగా అబ్రహాము నుంచి అతని ముఖ్యమైన ప్రతిదాన్ని తీసివేసి ముందుగా ఆయన అతని దేశం వదిలి వెళ్ళమన్నాడు. ఆ తర్వాత దేవుడు అతని తండ్రిని వదిలి వెళ్ళమన్నాడు. అతడు తన ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉండగా ఎంతో కాలం పట్టలేదు, అతడు తన మేళల నుంచి దూరం అయ్యాడు. అతడు మంచి ప్రాంతాన్ని లోతుకిచ్చాడు. ఆ తర్వాత ఒక సమయం ఎలాంటిదొచ్చిందంటే వెంటనే ధనవంతుడిగా అయ్యే అవకాశం వచ్చింది. అతడు సోదొమ దేశపు రాజుల చేతుల్లో ఉన్న యుద్ధపు కొల్లసొమ్ముకు దూరంగా వెళ్ళాడు. తర్వాత ఇష్మాయేలుకు హాగరు వలన కలిగిన తన కుమారునికి గుడ్ బై చెప్పమనడానికి ఎక్కువ కాలం పట్టలేదు. తర్వాత హాగరుకి కొంచెం కొంచెంగా అబ్రహాము హృదయానికి దగ్గరగా ఉన్న ప్రియమైనవన్నీ అతని నుంచి తీసివేయబడ్డాయి. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. దేవుడు అతనిలో ఈ విశ్వాసము అనే కాన్సెప్ట్ని నిర్మిస్తున్నాడు. ఎందుకంటే అతన్ని ఆయన పరీక్షించబోతున్నందువల్ల. ఒకవేళ అబ్రహాముకు గాని ఈ ఆరంభపు అనుభవాలు కలగకుంటే, అబ్రహాము గాని గుడారమునకు బలిపీఠమునకు అపరిచితుడిగా ఉండి ఉంటే ఎన్నడూ అతడు దేవుని కొరకు దేవుడు అతనికి అద్భుతమైన ఉపదేశమును ఇచ్చినప్పుడు నిలబడగలిగేవాడు కాదు. మీరు అబ్రహాము జీవితాన్ని చూస్తే అబ్రహాము ఆధారపడే అవసరం ఉన్న ప్రతిదాన్ని ఆయన అతనికి దూరం చేయడం చూస్తాము. కొన్నిసార్లు దేవుడు మనలో కొంతమందికి ఇప్పుడు అలా చేస్తున్నాడని ఆశ్చర్యం వేస్తుంది. మనము సమృద్ధి కల ఈ దేశంలో కోరుకున్న ప్రతిదీ పొందడం మనం ఎదుగుతుండగా ఎంతో ఈజీనే. అంతా ఏర్పరిచి ఉండడం, మన భవిష్యత్తు అంతా సిద్ధం చేయబడి ఉండడం, పర్ఫెక్ట్గా ఉండడం, పోర్ట్ఫోలియోస్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుసు. తర్వాత మన జీవితాల్లో సాధించిన దానిలో మన భవిష్యత్తు నమ్మకం ఉంది అని. అప్పుడు ఒక్కసారి సడన్గా ఏదో జరుగుతుంది, అది అదృశ్యమవడం మొదలవుతుంది. మనం తిరిగి ఈ పూర్తి డీల్కి వచ్చేస్తాం. అక్కడ మనం పైకి చూసి ఇలా అనాలి, దేవా అది నువ్వు నేనే. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో మాకు తెలియదు, కానీ నీవు విశ్వాసపరుడు అని మాకు తెలుసు.
దేవుడు అబ్రహాముకు దేవుని నమ్మడం బోధిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అతనికి ఇచ్చిన వాటిలో కాదు. ఇప్పుడు మనం అబ్రహాము విశ్వాసము పరీక్షించబడే చోటుకు వచ్చాము. దీని కథ హెబ్రీ 11వ అధ్యాయం 17 నుంచి 19వ వచనాల్లో ఉంది, మరియు ఆదికాండము 22లోనూ ఉంది. ఇప్పుడు ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతుల తర్వాత? మనం మాట్లాడుకున్న సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రహామును సిద్ధపరచడానికి దేవుడు యూస్ చేస్తున్న విషయాలన్నీ వచనం చెప్తోంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. మీరు మీ బైబిల్స్లో ఆదికాండము 22వ అధ్యాయాన్ని చూస్తే అబ్రహాము యొక్క నిర్వచించే క్షణాన్ని తెలుసుకుంటాము. మీకు తెలుసా, అందరికీ నిర్వచించే క్షణం ఉంటుందని. ఈ క్షణం అనేది ఎన్నో కారణాలకు నిర్వచించే క్షణముగా ఉంటుంది. ముందుగా మీరు మీ బైబిల్లోని ఆదికాండము గ్రంథమును చూస్తూ ఉండగా అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఆదికాండము 21వ అధ్యాయం మరియు ఆదికాండము 22వ అధ్యాయమునకు మధ్యన 20 ఏళ్ళు గడిచాయి అని. 21వ అధ్యాయము ఇస్సాకును మనం అవగాహన చేసుకోవడం మొదలుపెట్టినది అబ్రహాము మరియు శారయిలకు దేవుని వరము. 20 ఏళ్ల తర్వాత మనకు తెలుస్తుంది ఏమనంటే దేవుడు అబ్రహామును అతని కుమారుణ్ణి ఇచ్చివేయమని అడిగాడు అని. ఎవరో ఒకరు సలహా ఇచ్చారు. ఏమనంటే ఈ 20 ఏళ్ళు ఇస్సాకు అబ్రహాము శారయిల ఇంట్లో ఉండడం 20 ఏళ్ల నవ్వు అని. మీకు తెలుసా, ఇస్సాకు పేరుకు అర్థం నవ్వు అని. నేను ఎక్కువగా ఆలోచించాను. ఏమనంటే అబ్రహాము శారయి 100 ఏళ్ళు 90 ఏళ్ల వయసులో ఆమె గర్భవతి అని. అంటే ఒకలా అది నవ్వుకునే విషయం. అది కేవలం అంటే అదేమి ఎంతమందికి తెలుసు అది నిజంగా నవ్వుకునే విషయం కాదని. అంటే అది నిజంగా భయంకరంగా ఉంటుంది. అయితే నవ్వుకో తగిందే. బహుశా వాళ్ళు నవ్వుకుని ఉంటారు. ఎందుకంటే గుర్తుందా, దేవుడు శారయికి చెప్పినప్పుడు ఇలా జరుగుతుందని ఆమె వెనక్కి వెళ్ళి నవ్వుకోవడం. ఆ తర్వాత ఇస్సాకు జన్మించాడు. వాళ్ళు అతన్ని నవ్వు అని పిలిచిరి. ఒక కామెంటేటర్ ఇలా అన్నారు, 20 సంవత్సరాలు అబ్రహాము శారయి ఈ పిల్లవానితో ప్రతి దినము ఆనందించారు. అంటే దేవుడు వారికిచ్చిన వానితో, వాళ్ళ హృదయాలకు ఆనందాన్ని నవ్వుని తెచ్చిన మనిషితో కలిసి ఆనందించారు. బైబిల్ చెప్తోంది దేవుడు అబ్రహామును పరీక్షించబోతున్నాడు అన్న విషయం. 2వ వచనం ప్రకారముగా ఆయన అతన్ని పరీక్షించబోతున్నాడు. అతని ప్రియ కుమారుడైన ఇస్సాకుని తీసుకుని అతని నవ్వుని అలాగే అతని ఆనందాన్ని ఆ కుమారుని మోరియా పర్వతం మీద దేవునికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళమని. అది అబ్రహామును ఒక గొప్ప పరీక్షతో ఉత్తీర్ణుని చేస్తుందని చెప్పగలను. ప్రశ్న ఏమిటంటే, దేవుడు అలా ఎందుకు చేశాడు? అబ్రహాము దేవునికి లోబడకుండా చేయడానికి ట్రై చేశాడా? లేదు. మనం చెడు చేసేలా దేవుడు శోధించడు, సాతాను శోధిస్తాడు. మనం ఎవరన్న వాస్తవాన్ని తెలియపరచడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు అబ్రహామును పరీక్షించబోతున్నాడు. అబ్రహాము తనకు స్వయంగా మరియు దేవునికి మనందరికీ నిరూపించగలిగేలా. ఏమనంటే దేవుణ్ణి నమ్మడం దాదాపుగా అసాధ్యమని అనిపించినప్పుడు నమ్మడం సాధ్యమేనని. అబ్రహాము అలా చేశాడు. ఒక క్షణం మనం న్యాయసమ్మతమైన ఈ పరీక్షను గురించి మాట్లాడుకుందాం. ఈ పరీక్ష అబ్రహామును అతని వ్యక్తిత్వపు 3 భాగాల్లో టచ్ చేసింది కనుక అవి ఏంటంటే తెలివి, సున్నితత్వం మరియు చిత్తము. ముందుగా దేవుడు అబ్రహాముకు పెట్టబోయే ఈ పరీక్ష అతని చిత్తములో మార్పును తీసుకురాబోతోంది. అబ్రహాము చిత్తము పరీక్షించబడింది. ఆదికాండము 22, 2 మరియు 3 వచనాలు. ఈ మాటలు వినండి, జాగ్రత్తగా వినండి. అప్పుడాయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. ఇది అతని చిత్త ప్రకారము చేసిన క్రియ. దేవుడు అతనికి ఏం చెప్పాడో తెలుసు, దాన్ని ఆయన క్రమం చేసి ఉండడు. మనకు ఖచ్చితంగా తెలుసు చేయలేదని. భావుకంగా అతడు దీనికి సిద్ధంగా లేడు. వివేకముతో అతనికా దాంతో డీల్ చేయలేదు. అయితే సింపుల్గా దేవుడు ఏం చెప్పాడో అతనికి తెలుసంతే. విశ్వాసపు క్రియగా దేవుడికి లోబడి అబ్రహాము దేవుడతన్ని చేయమని చెప్పింది చేయసాగాడు. కీర్తనకారుడు దాన్ని ఇలా చెప్పాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. అతని చిత్తము పరీక్షించబడినది. అయితే నేను అనుకోవడం పరీక్ష నిజంగా ఈ విషయంలోనే జరిగి ఉంటుంది. అతని వివేకములో విశ్వాసము వలన అతను పరీక్షించబడినప్పుడు ఇస్సాకును వాగ్దానము చేత అతను పొందిన అతని ఒకే కుమారుణ్ణి ఇయ్యడానికి వెనుతీయక ఈ కార్యము చేసినందున
ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. ఈ క్షణంలో అబ్రహాము ఎదుర్కొన్న ఆ ఇంటలెక్చువల్ డెలిమాలోనికి మీరు వెళ్ళగలరా అన్నది నేను చూడాలనుకుంటున్నాను. ఇతడు దేవుని ఆశీర్వాదపు కుమారుడని దేవుని వాగ్దానములను విన్నాడు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యమని అతను తెలుసుకున్నాడు. మరొక వైపున ఇప్పుడు ఇస్సాకుకు 20 సంవత్సరాలు. దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు, అబ్రహామా, నీవు నీ కుమారుని తీసుకుని వెళ్ళు. గమనించారా? ఇలా చెప్తున్నది నీవు ప్రేమించు కుమారుని. నీవు అతన్ని నేను నీకు చెప్పబోయే పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి అక్కడ పర్వతం మీద అతన్ని నాకు నీవు బలిగా ఇవ్వు. అబ్రహాము ఈ డెలిమ్మాలో పడిపోయాడు. నేను ఏం చెయ్యాలి? ఇది నిజమని నమ్ముతాను. నేను అలా చేయలేను. నేను గాని అలా చేస్తే అప్పుడిది నిజం కాలేదు. ఇక దేవుడు, నేను నిన్ను 2 సార్లు విన్నాను, వాగ్దానములను నేను నమ్ముతాను, ఎందుకంటే అది ఇస్సాకు జన్మతో నెరవేర్చబడింది. ఇప్పుడు నీవు చెప్పినది విన్నాను. నీవు చేయమని చెప్తుంది అదేనని నాకు తెలుసు. నేనేం చెయ్యాలో తెలియడం లేదు అని. కనుక దాన్ని నీకే వదిలేస్తున్నాను. నీవే దాన్ని కేర్ తీసుకో. నన్ను ఏం చేయమని చెప్తే అది నేను చేస్తాను. నన్ను వేయమన్న ప్రతి అడుగు వేస్తాను. నాకిది అర్థం కావడం లేదు. దీన్ని నువ్వెలా వర్క్ చేస్తావో నాకు తెలీదు. అతని చిత్తము మరియు అతని వివేకము పరీక్షించబడ్డాయి. ఇప్పుడు చివరిగా ఒక మనిషి పర్సనాలిటీలోని వేరే భాగం పరీక్షించబడుతుంది. అతని హృదయం పరీక్షించబడింది. అంటే అతను ఎలా ఒక కత్తిని తీసుకుని తనకు ప్రియమైన వాని హృదయంలో ఎలా పొడవగలడో ఊహించడం సాహసవంతమైన కుమారుణ్ణి. ఇస్సాకు లేకుండా తిరిగి ఇంటికి వస్తే శారయిని ఎలా ఎదుర్కోవడం? మా ఫ్యామిలీలో నాకు 2 కుమారులున్నారు. నేను ఆలోచించడం తప్ప దీని గురించి ఏమీ చేయలేను. డేవిడ్ మరియు డానియల్ గురించి ఆలోచిస్తుండగా దేవుడు గాని అటువంటి ఆజ్ఞనిస్తే ఏం చేస్తామని ఆశ్చర్యపోవడం తప్ప అది అంతగా అర్థం కాని విషయం. మీరు బహుశా అనుకోవచ్చును, ఏమనంటే ఈ అబ్రహాము మరియు ఇస్సాకుల కథ ఒకలాంటి బిబ్లికల్ బైబిల్లో ఉంది అని. అయితే ఇది ఒక మానవుని కథ, ఒక దృశ్య రూపంలో మనకు ఇవ్వబడింది. దాన్ని ఇంకో క్షణంలో చూడబోతున్నాము. బైబిల్ చెప్తోంది, అబ్రహాము ఇదంతా చివరికి ఏమవుతుందో తెలియకుండానే దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మవద్దు అని అతనికి చెప్పే అన్ని నిరూపణలకు వ్యతిరేకముగా అతడు దేవుని నమ్మాడు. అబ్రహాముకు తన సొంత కుమారుడైన ఇస్సాకు కంటే కూడా దేవుడే ఎక్కువ ముఖ్యమన్నది అతని మనస్సులో తెలుసుకోవాలని దేవుడు అనుకున్నాడు. అది పరీక్ష యొక్క లెజిటమసీ. అది అతని వివేకమునకు, భావమునకు, చిత్తమునకు పరీక్ష. నేను ఒక క్షణం ఆ పరీక్ష ఎంత సమయం కొరకు అన్నదాని గురించి చెప్తాను. ఎందుకంటే ఇది నిజంగా మనం ఎదుర్కొనే ఎన్నో పరీక్షలకు ఇదే విధానం ఉంటుంది కనుక. బైబిల్ మనకి చెప్తోంది, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచెను. ఇప్పుడు బైబిల్ చెప్తోంది, దేవుడు అబ్రహాముతో అలా చేయమని చెప్పగానే అతడు 2వ దినమనే అలా చేశాడు. అయితే 3 రోజులు పట్టింది అతడు వెళ్ళవలసిన ఆ చోటు దగ్గరికి చేరుకోవడానికి. 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు. మీరు ఊహించుకోగలరా అబ్రహాము 3 రోజులు ప్రయాణం చేయడాని గురించి? ప్రయాణం చివరిలో అతను చివరికి ఏం చేయబోతున్నాడో తెలిసి అబ్రహాము నడవడం నేను చూస్తున్నాను. అతడు ఎంత నెమ్మదిగా నడవగలడో అంతగా నడుస్తున్నాడు. అతని భుజాలు కృంగిపోయి ఉన్నాయి. అతడు నడుస్తున్న ఈ నడక విజయముది కాదు. మీలో ఎంతమందికి తెలుసు, దేవుడు మిమ్మల్ని ఏదైనా చేయమన్నప్పుడు అది కష్టమైంది, అదేదో దాన్ని చేయడం కాదు, అత్యంత కష్టమైంది చేయడం. దాన్ని చేయడానికి నిరీక్షించడం, దాన్ని చేయడానికి సిద్ధపరచడం, మీరు చేసే చోటుకి చేరుకోవడం అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఆ 3 రోజుల ప్రయాణంలో అబ్రహాముకు కలిగిన ఆవేదన. అలాగే బహుశా మనకు తెలిసిన ఇస్సాకు ఇలా చెప్పినటువంటి సంభాషణలు కూడా, తండ్రి ఇక్కడ నిప్పులున్నవి, అలాగే ఇక్కడ కట్టెలున్నవి, మరి దహనబలి ఏది అన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఇస్సాకు తన తండ్రితో కలిసి ఆ క్షణంలో బరువుగా అడుగులు వేస్తూ వెళ్లడం, పర్వతం మీద దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉండగా అతనికి దహనబలి కనిపించలేదు. దానిలో ఉన్న ఒంటరితనమును గమనించండి. 22:5-6లో మనకు చెప్పబడింది, దహనబలి ఇచ్చే చోటికి వాళ్ళిద్దరూ కూడా నడిచి వెళ్తున్నప్పుడు అబ్రహాము అతని కుమారుడితో కలిసి కట్టెలను తీసుకుని పైకి అబ్రహాము, ఇస్సాకు మాత్రమే వెళ్ళిరి. సారాంశం ఏంటంటే అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు. ఇస్సాకు అతనితో కూడా ఉన్నా సరే అతని మనస్సులో ఏం జరుగుతోందో దాన్ని ఇస్సాకుకు చెప్పే అవకాశమే లేదు. అయితే మీకు 4వ విషయం చెప్తాను. దాని యొక్క లెజిటిమసీ, దాని యొక్క సమయం, దాని యొక్క ఒంటరి అనుభూతి. ఇప్పుడు దాని మహత్వమును చూడండి. ఇది కేవలం దానిలోని ఆసక్తికరమైన ఒక భాగం. ఇప్పుడు జరగబోయే ఈ ఘటన బైబిల్ చెప్తోంది, అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వడానికి 3 విషయాలను చెప్పాడని. ముందుగా బైబిల్ ఇది ఆరాధన అని చెప్తోంది. ఇది విని నేను ఆశ్చర్యపోయాను. 5వ వచనం చెప్తోంది, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కెదము. మీకు తెలుసా బైబిల్లో మ్రొక్కడం అనేది మొట్టమొదటిసారి కనిపిస్తుంది అన్న విషయం.
ఆ తర్వాత బైబిల్లో అది కనిపించిన వేరే ప్రతిసారి అది ఒక టోన్ని సెట్ చేస్తుంది. అది మనం ఈ రోజుల్లో ఆరాధన అని చెప్పే దాని గురించి ఖచ్చితంగా ఏదో చెప్తుంది. ఆరాధన అంటే ఏమిటని బైబిల్ చెప్తోంది. అది అబ్రహాము వద్ద తనకున్నటువంటి ఉన్నతమైనది దేవునికి కానుకగా ఇవ్వడం. అదేదో చిన్న చితక వస్తువులు ఎక్కువగా ఆరాధనా సమయంలో మనం చర్చిల్లో కానుక వేసేది కాదు. కొన్నిసార్లు తుచ్చమైన విషయాలు జరుగుతాయి. ఇది ఒక దేవుని మనిషి చేసిన కార్యము. ఇతడు దేవుడు అతని నుంచి కోరిన ప్రతిదీ తిరిగి ఇచ్చివేసిన వానిది. అది అతనికి బెస్ట్ అయినా సరే. బైబిల్ చెప్తోంది ఇది ఒక కానుక అని, ఇది ఒక త్యాగము, బలి అని చెప్తుంది. దేవుడు ఉన్నతమైన పవిత్రమైన క్షణము అని చెప్పిన క్షణము అది. అబ్రహామును పరీక్షించడం, ఈ దహన బలి, ఈ ఆరాధన, ఈ కానుక దేవునికి ఇవ్వబడినవి. గమనించండి, ఆదికాండము 22లోని 6 మరియు 8వ వచనాలలో ఈ పరీక్ష యొక్క పాఠం ఉన్నదని. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. అబ్రహాము అతనితో, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనమని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళిరి. ఇప్పుడు అబ్రహాము మరియు ఇస్సాకు పర్వతము మీద ఉండడాన్ని చూస్తున్నాం. అంతేకాదు అబ్రహాము విశ్వాసపు విజయాన్ని చూడబోతున్నాం. ముందుగా ఆదికాండము 22లోని 10వ వచనం చెప్తోంది ఏమనంటే, పరలోకపు మౌనము వీడింది అని. అసలు ఇప్పుడు ఈ క్షణం వరకు అబ్రహామును ఏం చేయమని ఉపదేశాన్ని దేవుడిచ్చాడో అప్పటినుంచి దేవుడు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు మాట్లాడాడు. 10వ వచనం చెప్తోంది, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి, అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచినందుకతడు, చిత్తము ప్రభువా అనెను. అబ్రహాము అప్పటికే తన కుమారుణ్ణి బలిపీఠము మీద బంధించి ఉంచాడు. కట్టెలు అతని కింద ఉన్నాయి. అతడు వాటిని వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని చేతిలో కత్తి కూడా ఉంది. అతడు తన కుమారుని ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాడు. అతడు ఇదంతా స్లోగా చేసుంటాడని ఊహిస్తున్నాం. అతడు చెయ్యి చాపి కత్తితో ఇస్సాకుని పడవడానికి సిద్ధమవగా అది దాదాపుగా దేవుడు వచ్చి అతని చెయ్యి పట్టుకుని ఆపినట్టుగానే అతన్ని ఆపాడు. ఆయన అన్నాడు, అబ్రహామా, పరలోకపు మౌనము వీడినది మరియు పరలోకపు పరిష్కారము ఇవ్వబడింది. ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యకము, అతన్ని ఏమియూ చేయకము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన కనబడుచున్నది అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి పైకి చూచెను. పరలోకపు మౌనము, పరలోకపు పరిష్కారము, పరలోకపు ప్రత్యామ్నాయముతో ముగుస్తుంది. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనముగా అర్పించెను. ఏం జరిగిందో మీరు చూస్తున్నారా? ఇక్కడ అబ్రహాము దేవుని చిత్తమునకు మధ్యలో ఆలోచించలేని పనిని చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆ క్షణములో అబ్రహాము పట్ల స్వయంగా విశ్వాసపరునిగా చూపించుకున్నాడు. అది మనల్ని అబ్రహాము విశ్వాసపు సాక్ష్యము వద్దకు తీసుకొస్తుంది. దేవుడు విశ్వాసపరుడని అబ్రహాము నిరూపించాడు. మీకు తెలుసా, ఆదికాండము 22లోని 14వ వచనంలో మనకు ఆసక్తికరమైన ఒక చిన్న పేరు ఉంది. ఇది జరిగిన చోటు అని. అబ్రహాము ఆ చోటుకి ఏమని పేరు పెట్టాడు అంటే, యెహోవా ఈరే అని. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇదిగో ఈ చోటు నుంచే యెహోవా ఈరే అనే మాట వచ్చింది. యెహోవా ఈరే అంటే అర్థం యెహోవా చూచుకొనును అని. ఇక ఇదంతా ముగిసిన తర్వాత అబ్రహాము ఒక క్షణం దాని నుంచి ఒక అడుగు వెనక్కి వేసి గుర్తించగలిగాడు దేవుడు ఎలా వెంటనే అతని అవసరతను తీర్చగలిగాడన్నది. అతడు ఆ పర్వతమునకు యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అని పర్వతానికి పేరు పెట్టాడు. అతను దేవుని విశ్వాసమును నిరూపించడమే కాదు, తన విశ్వాసమును కూడా నిరూపించుకున్నాడు. ఏలయనగా వచనం చెప్తోంది, వాళ్ళు పర్వతము కిందకు వస్తుండగా అబ్రహాము మరియు దేవునికి ఇద్దరికీ ఏదో తెలుసని, ఏదైతే బహుశా సహజంగా వాళ్ళు పైకి వెళ్ళేటప్పుడు తెలియనిది. అసలైతే గతంలో ఈ కథను చదవడం గుర్తుంది. నా మనస్సులో దాన్ని చిత్రీకరించుకోవడానికి ట్రై చేశాను. ఏదంటే పర్వతం పైకి వెళ్లే ప్రయాణమును మరియు పర్వతం కిందకు వచ్చే ప్రయాణమును. బహుశా పర్వతం పైకి వెళ్లే ప్రయాణము స్లో పేస్గా, ఉద్దేశపూర్వకంగా విషాదంగా ఉంది. పైనుంచి కిందకు వచ్చే ప్రయాణము బహుశా అబ్రహాము ఆ వయసులో ఎగురుకుంటూ వచ్చాడేమో అని. కుమారుణ్ణి ఎత్తుకుని దేవుడు అతనిని చూచుకున్నాడన్న నిజములో ఆనందిస్తూ వచనము ఏం చెప్తోందో మీరు గమనించండి. వాళ్ళు పర్వతము మీద నుండి ఈ ఘటన జరిగిన తర్వాత వస్తుండగా, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను.
అబ్రహామును గురించి దేవునికి తెలియవలసిన అవసరం లేదు. దేవునికి తెలుసు అతని జీవితంలో ఆయనే ముందున్నాడు అని. అయితే అబ్రహాము ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. దేవుడే అతని జీవితంలో మొదటిగా ఉన్నాడని నిరూపించడానికే అబ్రహామును పరీక్షించాలనుకున్నాడు. కనుక దేవుని పట్ల అబ్రహాముకు ఉన్న విశ్వాసమును చూడడమే కాదు, కానీ అతని మనసులో ఉన్న విశ్వాసమును కూడా చూస్తున్నాం. అలాగే దేవునితో అతని సహవాసమును చూడగలము. మీరు ఊహించగలరా, అబ్రహాము ఇప్పుడు ఎవరైతే దేవుని స్నేహితుడో వాళ్ళు ఇద్దరూ ఈ పరీక్ష నుంచి వెళ్లారు. గతంలో వారి సంబంధం ఏదైనా సరే అది ఇప్పుడు ఇంకా గొప్పదైంది. నిజం కాదంటారా? మీరు మీ జీవితంలో దేని నుంచైనా వెళ్తున్నప్పుడు అది మీ విశ్వాసమును మిమ్మల్ని పరీక్షిస్తుంటే, మీరు ఆ పరీక్ష మధ్యలో ఉన్నప్పుడు మీరు వేరే సమయంలో ఎప్పుడైనా ఉన్నదానికంటే ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉంటారన్నది. అసలైతే మీరు ఎదుర్కొనే ప్రతి సీరియస్ టెస్ట్తో నేను నమ్మడానికి ఒక కారణం ఉంది. దేవునితో మీ సంబంధం మరొక అడుగు మరింత దగ్గరగా ఉండే దిశగా వెళుతుందని అది లేకుండా ఉన్నప్పటికంటే. మనకెలా తెలుస్తుంది దేవుడు విశ్వాసముగా ఉన్నాడా అన్నది? క్రైసిస్ మరియు కష్టాల మధ్యలో మనం ఉన్నప్పుడు మన పట్ల విశ్వాసముగా ఉన్నాడని తెలుసుకోనంత వరకు. పాత నిబంధనలోని ప్రతి కథ ఏదో ఒక విధంగా కొత్త నిబంధనలోని కథకు సంబంధించి ఉంటుంది. బైబిల్లో మీరు తెలుసుకోలేనంతగా తండ్రి యొక్క ప్రేమ అనే ఒక గొప్ప చిత్రం ఉంది. సర్వోన్నతుడైన దేవుడు అబ్రహాము కుమారుణ్ణి మరణం నుంచి తప్పించాడు. అయితే ఒకరోజున సర్వోన్నతుడైన దేవుని హస్తములో ఒక కత్తి ఉంది. అది ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వైపుకు దూసుకుని వెళ్ళింది. కానీ ఆ కత్తి ఆగిపోలేదు. సిలువ వేసిన సమయంలో ఆ కత్తి ఆయన హృదయంలోకి దూసుకు వెళ్ళింది. యేసు దేవుని ఏకైక ప్రియ కుమారుడు మరణముని పొందాడు. ఆయన కాపాడలేదు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన కుమారుణ్ణే కాపాడలేదు, కానీ ఆయనను విడుదల చేశాడు మన పాపాలు క్షమించబడులాగన. ఎందుకంటే చూడండి, బైబిల్ చెప్తోంది పాపపు జీతము మరణము అని. ఆ జీతము చెల్లించబడాలి. మనం ఆ జీవితాన్ని గాని చెల్లించితే మనం ఎన్నడూ దేవునితో ఉండలేము. అందుకనే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపాడు. ఇస్సాకు కథ ఎక్కువ అలానే ఉంటుంది, చివరి వరకు మీరు రానంత వరకు. బైబిల్ చెప్తోంది దేవుడు తన సొంత కుమారుణ్ణి వదలకుండా మనందరి కొరకు ఆయనను విడుదల చేశాడు అని. అంతగా దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు. అంతగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రియమైన కుమారుడు కూడా ఆయనకు అంత వెలగా అనిపించలేదు. ఎంతగా అంటే మీరు నేను మన పాపముల నుండి రక్షింపబడి క్షమించబడి పరమునకు వెళ్లేంతగా. ఈరోజు జీవిత మలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు. మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది. ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం, విశ్వసించడంతో కొనసాగుతుంది. కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునుపెన్నడూ ఉంచకపోతే, ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే ఈరోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు. మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి. తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు. మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురు చూస్తున్నాను.